తిరుమలలో మరో తీవ్ర ప్రమాదం అయితే చోటు చేసుకుంది కొద్దిసేపటి క్రితమే. అంటే చాలామంది తిరుమలకి అయితే గనక వెళ్ళినప్పుడు వాళ్ళ ఆర్టీసీ బస్సుల్లో వెళ్తూ ఉంటారు, కొండపైకి కాలినడకన వెళ్తుంటారు. అలాగే చాలామంది సొంత వెహికల్స్లో కూడా వస్తూ ఉంటారు. అలా సొంత వెహికల్స్లో వచ్చేవారికి టీటీడీ చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే చెప్తూ ఉంటుంది. అంతేకాకుండా ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ కూడా పెడుతూ ఉంటారు. ఎక్కడ మలుపులు ఉంటాయి, ఎక్కడ డేంజర్ మలుపులు, ఎక్కడ జాగ్రత్తగా వెళ్ళాలి, ఎక్కడ స్పీడ్ తగ్గించి ఎంత స్పీడ్ కిలోమీటర్లో వెళ్ళాలి. అలాగే కింద అలిపిరి కింద గేట్ దగ్గర నుంచి పైన గేట్ వరకు కూడా, అంటే తిరుపతి ఎంట్రన్స్ దగ్గర నుంచి పైన తిరుమల ఎంట్రన్స్కి వెళ్ళడానికి కూడా సర్టన్ టైం అయితే ఉంటుంది. ఈ లోపు తొందరపడి కూడా స్పీడ్గా వెళ్ళిపోకూడదు. కింద టోకెన్లోనూ టైమే అలాట్ అవుతుంది. కనీసం 40 నిమిషాలు 45 నిమిషాలు పైకి వెళ్ళడానికి తీసుకోవాలి. ఇవన్నీ చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తూనే ఉంటారు. అయినప్పటికీ కూడా కొన్ని ప్రమాదాలు అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. కొంత మన నిర్లక్ష్యం అనుకోవచ్చు, వేరేదని కూడా. అలాంటిదే ఇప్పుడు తిరుమల ఘాట్ రోడ్లో తీవ్ర ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం నాడు అయితే కనుక తిరుమల ఘాట్ రోడ్లో ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమల నుంచి తిరుపతికి వచ్చేటువంటి, అంటే వాళ్ళు దర్శనమై కొండపైకి ఆల్రెడీ వెళ్ళిపోయారు. దర్శనాలన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. అయిపోయిన తర్వాత తిరిగి రిటర్న్ అయితే తిరుపతికి వస్తున్నారు కిందకి. ఆ వస్తున్న టైంలో మొదటి ఘాట్ రోడ్లో కారు బోల్తా పడిపోయింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి చనిపోయారు, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటకకు చెందిన భక్తుల కుటుంబం శ్రీవారి దర్శన అనంతరం తిరుమల నుంచి తిరుపతికి వస్తుండగా మొదటి ఘాట్ రోడ్లోని 22వ మలుపు వద్ద వారు ప్రయాణిస్తున్న కారు బోల్తా పడిపోయింది. బోల్తా పడడం అంటే కిందకి దిగే సమయంలో అదుపు తప్పిన కారు ఆ సైడ్ డివైడర్స్ ఉంటాయి కొద్దిగా హైట్లో, ఆ డివైడర్ని ఢీకొట్టి అటుపక్క కాస్త లోయలా ఉంటుంది కదా ఘాట్ రోడ్ అంటేని, 15 అడుగుల పైన ఉన్న లోయలోకి అయితే బోల్తా పడిపోయింది. బోల్తా పడిపోతే ఈ ఘటనలో ఒక వ్యక్తి చనిపోయారు. ఇక మరో వ్యక్తి సతీష్ కుమార్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా మరో ఇద్దరు చిన్నారులు కూడా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే సతీష్ కుమార్ చికిత్స పొందుతూ కన్నుమూశారు. మరోవైపు కారు నడుపుతున్న వ్యక్తి నిద్రమత్తే ప్రమాదానికి కారణంగా అనుమానిస్తున్నారు. అంటే పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళు దర్శనాలకను లేకపోతే అక్కడ తిరగడం, సైట్ సీయింగ్ అను సరిగా నిద్రపోకుండా అక్కడ తిరిగేసి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఎవరైతే డ్రైవ్ చేస్తారో ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకుని డ్రైవ్ చేయాలి. అక్కడ మరి రెస్ట్ లేదో ఏంటో తెలియదు, కానీ మొత్తానికి నిద్రమత్తే కారణం అయితే ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మరోవైపు బాధితులు బెంగళూరులోని బన్నేరుగట్ట అలాగే గొట్టిగేరికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఇద్దరు పిల్లలతో కలిసి 4 వ్యక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినట్లు తెలిసింది. అందులో తిరిగి రిటర్న్ వెళ్తున్న సమయంలో కారు బోల్తా పడి సతీష్ కుమార్ అనే వ్యక్తి చనిపోయారు. కుమారుడు సాయి శ్రీనివాస్, కుమార్తె సింధు, మనవరాళ్ళు తియా నైరాలకు అయితే గాయాలయ్యాయి. సో ఇది పరిస్థితి. తిరుమల ఎవరైనా ఓన్ వెహికల్స్లో వెళ్తుంటే వీలున్నంత జాగ్రత్తలు పాటించండి. అది ఎందుకంటే చిన్న మిస్టేక్ కూడా పెద్ద ప్రమాదానికి అయితే దారితీస్తుంది. ఎందుకంటే ఘాట్ రోడ్లు కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి.